కలిసి ఉంటున్నప్పటికీ కూడా ఏంటంటే మధ్య మధ్యలో గొడవలు అవుతూ ఉన్నాయి. ఇక ఇప్పుడు మేము కలిసి ఉండలేము అని చెప్పిండు. ఏ రకమైన గొడవ జరుగుతుంది? ఏ రకమైన గొడవలు చేస్తున్నది? ఇక వాళ్ళు ఏం గొడవలు చేసుకుంటున్నారో మనకు అర్థం కావు, చెప్పరు మనకు. గొడవలు మాత్రం జరుగుతున్నాయి. ఏ విషయంలో అనేది వాళ్ళకి స్పష్టంగా చెప్పలేదు. కొంతకాలము మా బిడ్డ కూడా మాతో మాట్లాడకుండా ఉన్నాము, ధైర్యంగానే ఉన్నాము. మా బిడ్డను మాత్రం కేర్ఫుల్గా చూసుకోవాలని బ్యాక్ నుండి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే టీవీలలో అంతటా పేపర్లలో డైలీ న్యూస్ చూసి మా గుండె అంతా అవిసైపోతున్నది. మరి వాడు ఏమైనా చేస్తాడేమో బిడ్డను అని చెప్పేసి మాకు ఆందోళన కలిగింది. దాంతో ఏంటంటే ఎప్పుడు కంటికి రెప్పలాగా చూసుకుంటూనే ఉన్నాం మా బిడ్డతో. అయితే బిడ్డని ఏంటంటే మరి మేము వాళ్ళ వాళ్ళ అమ్మనాలతో వాళ్ళు మాట్లాడుతామంటే లేదు నాన్న నేనే మెయింటైన్ చేసుకుంటా, మీరు మాట్లాడుతారంటే నేను ఆత్మహత్య చేసుకుంటానన్నది. బిడ్డని ఆత్మహత్య చేసుకోవడం మాకు చూడలేము, నువ్వు ఎట్లనే ఉంటూ నువ్వు బతికుంటే చాలు, నేను వెనకకెళ్ళి మేము చూసుకుంటుంటాం బిడ్డని. మేము వాళ్ళకి ఎవరిని కూడా టచ్ చేయలేదు, వాళ్ళ జోలికి వెళ్ళలేదు. అదంతా ఇది 4 సంవత్సరాల నుండి సపరేట్ రూమ్ తీసుకొని ఉన్నారు. ఇక మొన్న 26 నాటి ఇట్లా మాట్లాడుకున్న తర్వాత ఇక నేను మాట్లాడేసేసి వెళ్ళిపోయిన తర్వాత మాతో మాట్లాడి ఆమె డ్యూటీకి వెళ్ళింది. డ్యూటీలో మేము న్యూస్ కూడా చూస్తున్నాము, ముఖం ఫేస్లో ఏమి విచారం ఉన్నట్టు కనవలేదు. మళ్ళీ నేను మా మనవరాల్ని కూడా అడిగిన, బిడ్డ ఎట్లా ఉన్నది అమ్మ అని అడిగితేలే అమ్మ హ్యాపీగానే ఉన్నది తాతయ్య, ఇక వాని పీడ విరుగుడు అయిపోయింది అనేది పాప కూడా అన్నది. ఇక మళ్ళీ నిన్న మార్నింగ్ పాపను స్కూల్కి పంపించేసింది. స్కూల్కి పంపించిన తర్వాత ఈమె డ్యూటీకి పోతున్నదని అనుకున్నాను. నేను ఇంట్లో ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. డ్యూటీకి పోతుందని అనుకున్నాను. పాప అన్నది తాతయ్య నువ్వే తీసుకురా నన్ను స్కూల్కి వెళ్ళంటే నేనే పోయి 2:40కి నేనే స్కూల్కి వెళ్ళి పాపని ఇంటికి తీసుకొని వచ్చేసిన. ఇంటికి వచ్చే వరకు 4 అయింది. అయితే అప్పటికే నాకు టీఆర్ఎస్ భవన్ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. టీఆర్ఎస్ భవన్లో నాకు షాప్ ఉన్నది, కండువాలది, బీఆర్ఎస్ కండువాల షాప్ ఉన్నది. కేసీఆర్ పార్టీ పెట్టిన రోజు నుండి నేను షాప్ పెట్టిన. భవనం కట్టిన తర్వాత నాకు సపరేట్ రూమ్ ఇచ్చిండ్రు, ఇప్పటికీ నాకు ఉన్నది. అయితే అక్కడికి వెళ్ళి ఫోన్ రాగానే నేను పాపకు బేటా నేను ఆ కండువాలు ఇచ్చేసి వస్తాను, నువ్వు ఇంట్లో ఉండని చెప్పేసి రామ్నగర్లో ఇంటికాడ దింపేసి నేను వెళ్ళిపోయినా. వాళ్ళకి పోయి ఇచ్చేసి తిరిగి వచ్చే వరకు 6 అయింది. 6 కాగానే తాతయ్య నాకు స్టేషనరీ కావాలా, వాళ్ళ క్లాస్మేట్ది క్లోజ్ ఫ్రెండ్ది 29th నాడు బర్త్డే ఉన్నది, తాతయ్య నాకు బర్త్డే గిఫ్ట్లు కొనియాలంటే ఆమెను తీసుకొని తార్నాక అక్కడ పెద్ద బుక్ షాప్ ఉంటుంది తార్నాకలో బ్రిడ్జ్ దాటగానే అక్కడికి వెళ్ళి అవి కావాల్సిన మెటీరియల్ కొనిచ్చుకొని షాపు నుండి డైరెక్ట్గా ఇంటికి వచ్చేసినాం. ఇక అప్పటికే ఏంటంటే చాలా ఆలస్యమైంది. అమ్మ ఇంట్లోనే ఉన్నది తాతయ్య అనంటే నేను గేట్ దగ్గరనే దింపేసి బెటా నేను మళ్ళీ కలుస్తా, మరి నాకు అర్జెంట్ పని ఉందని చెప్పేసి నేను వెళ్ళిన. కరెక్ట్గా నేను 8 o'clock దింపిన. అక్కడ నేను కొద్దిగా దూరం పోగానే ఒక 15 నిమిషాలకు నాకు మళ్ళీ పాప నాకు మళ్ళీ వస్తుంది అయిపోయింది. నాకు మళ్ళీ పాప 1 minute పాప నాకు మళ్ళీ ఫోన్ చేసింది. ఫోన్ తాతయ్య అమ్మ డోర్ తీస్తలేదు అని చెప్పింది. చెప్పగానే ఏంటంటే నువ్వు వెనుకకు రా తాతయ్య అనేది వెనుకకు వచ్చినా నేను వచ్చేవరకు 8:30 అయింది. అప్పటికే అంటే ఇక నేను వచ్చే వరకే కింద ఉండే వాచ్మెన్ వాళ్ళు పైకి వచ్చిన తర్వాత వాళ్ళు దొబ్బుతో చేయలేదు. కాకుండా ఉంటే 2 యువకులు ఉంటే అట్లనే రెంట్కుంటే వాళ్ళు పిలిస్తే వాళ్ళు వచ్చి డోర్ను బలంగా గుద్దితే లోపల బోల్ట్ ఇరిగిపోయి డోర్ తెరుచుకునేది. డోర్ తెరుచుకునే వాళ్ళు బయటకు వెళ్ళే అవి లోపల డోర్ పెట్టుకోలేదు. బయటకు వెళ్ళి చూడగానే శవం వేలాడుతున్నది అని వాళ్ళు భయానికి బయట ఉన్నారు. అప్పటికే నేను 8:30కి నేను కరెక్ట్కి వచ్చినా నేను పోగానే చూసే వరకు శవం వేలాడుతున్నది. అసలు ఊహ కూడా ఊహించలేదు అట్లా చేసుకుంటారని, ఆలోచించలేదు. అట్లా ఇట్లా కొద్దిగా అనుమానం వచ్చినా కానీ జాగ్రత్తలు తీసుకొని కాపాడుకునేవాడిని బిడ్డ. ఇబ్బంది పెట్టద్దు మనం కూడా. యాంకర్ స్వేచ్ఛ మృతిపైన పోలీసులు పెద్ద ఎత్తున ఆ తల్లిదండ్రులను కూడా ఫిర్యాదు తీసుకున్నారు, విచారిస్తున్నారు. బీఆర్ఎస్ నేత పూర్ణచంద్ర వల్లే స్వేచ్ఛ చనిపోయిందంటూ ఆ ఫిర్యాదుని తల్లిదండ్రుల తీసుకున్నారు. అయితే స్వేచ్ఛ గ్యాడ్జెట్స్ ని
తన ఫోన్ని, ల్యాప్టాప్స్ని, ఇతరత్ర వస్తువులు మొత్తాన్ని కూడా పరిశీలిస్తున్నారు. స్వేచ్ఛ చివరి వాట్సాప్ మెసేజెస్ని కూడా పరిశీలిస్తున్నారు. ఎవరితో మాట్లాడింది, ఎవరితో చాట్ చేసింది, ఎవరితో ఫోన్ మాట్లాడింది, చివరిసారిగా ఏం జరిగింది అనే విషయం పైన ప్రస్తుతానికి పోలీసులు ఆరా తీస్తున్నారు. స్వేచ్ఛ సెల్ ఫోన్ని స్వాధీనం చేసుకున్నారు చిక్కడపల్లి పోలీసులు. స్వేచ్ఛ వాట్సాప్ చాటింగ్ ని పరిశీలిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి పూర్ణచందర్ ఇంకా పరారులోనే ఉన్నాడు. ఎక్కడున్నాడో కూడా తెలియడం లేదు. మరి 5 ఏళ్ల పాటుగా ప్రేమ వెంటపడినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ నేత పూర్ణచందర్ ఒక్కసారిగా స్వేచ్ఛ మరణించడంతో ఎందుకు పరారీ కావాల్సి వచ్చింది, నిజంగానే తప్పేం లేకపోతే ఎందుకు పరారైపోయాడంటూ కూడా పోలీసులు కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కుటుంబీకులు అదే చెప్తున్నారు. కుటుంబీకులే కాదు, ఆ 13 ఏళ్ల చిన్న పాప స్వేచ్ఛ కూతురు కూడా అదే అడుగుతోంది. నిజంగా ప్రేమ అన్నావే, మరి ఏడబోయావు ఇప్పుడు ప్రేమ? మా అమ్మ చనిపోయింది, ఇప్పుడు ఎక్కడ పోయామంటూ కూడా ఆ చిన్న పాప కూడా అడుగుతోంది. మరి ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ నేత పూర్ణచందర్ పరారులో ఉండడంతో ఒకసారిగా అందరూ పూర్ణచందర్ వైపే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్ణచందరే వేధించి ఉంటాడు, పూర్ణచందర్ ఏమైనా చేసి ఉంటాడన్న రకం కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో ఏదేమైనా కూడా అక్కడ జరిగినటువంటి సీన్ని తన తండ్రి కళ్ళ కట్టడిగా చెప్పుకొచ్చారు. మీడియాతో మాట్లాడుతున్నాక మీరు చూసారు. సో తను ఉదయాన్నే తన పాపని స్కూల్కి మంచిగా పంపించిందని, సాయంత్రం సమయంలో తాత రమ్మని చెప్పిందని, ఆ తర్వాత స్వేచ్ఛ తండ్రి వెళ్ళిపోయి స్కూల్ దగ్గర నుంచి స్వేచ్ఛ కూతురుని ఇంటికి తీసుకొచ్చాడని, ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చాడు కానీ తనకేదో పని ఉండడం వల్ల రామ్నగర్లోని తన ఇంట్లోకి, అంటే తల్లిదండ్రులు ఉండేటువంటి నివాసాన్ని తీసుకువెళ్ళిపోయి అక్కడ ఉంచేసుకున్నాడని, ఆ తర్వాత తన మనవరాలకి ఏదో గిఫ్ట్ కావాలి, ఫ్రెండ్ బర్త్డే ఉందంటే గిఫ్ట్ కోసం వెళ్ళి తీసుకొచ్చేసరికి సుమారుగా 8 గంటలైంది. ఆ తర్వాత స్వేచ్ఛ ఇంటి దగ్గర వదిలేశాను, కానీ నేను పైకి వెళ్ళలేదు. పైకి ఆ కూతురు వెళ్ళి చూసేసరికి అక్కడ డోర్ తలుపులు పెట్టున్నా, ఎట్టి పరిస్థితుల్లో ఎన్నిసార్లు దబాయించినా కొట్టినా అమ్మ డోర్ తీయడం తాత అని చెప్పి మళ్ళీ చెప్పడంతో తాత వెనక్కి తిరిగి వచ్చాడు. అంటే స్వేచ్ఛ తండ్రి వెనక్కి తిరిగి వచ్చి చూస్తే, ఆఖరికి వస్తే ఆ కొంతమంది యువకుల సహాయంతో డోర్ని బద్దలు కొట్టి చూస్తే స్వేచ్ఛ అక్కడ చాలా ఒక్కసారి డోలు బద్దలు కొట్టడంతోనే ఆ తండ్రికి గుండెలు పగిలిపోయాట. ఒక ఫ్యాన్కి ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది ఆ కూతురు. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి పెట్రిషా సిద్ధంగా ఉన్నారు. పెట్రిషా, సో ఏంటి పోలీసు ఏ కోణంలో విచారిస్తున్నారు? ఇంతకీ పూర్ణచందర్ ఎక్కడ? పూర్ణచందర్ నాయక్ కోసం ఎటువంటి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి? పూర్ణచందర్ పైన పోలీసు ఎటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నారు? చివరిగా తన ఫోన్ని కూడా పోలీసు స్వాధీనం చేస్తున్నట్టు తెలుస్తోంది. దాంట్లో ఎటువంటి కీలకమైన డేటా బయటపడే అవకాశం ఉంది?